ఈ రోజుకి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి కరెక్ట్గా 12 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఈరోజు కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరిగింది మోడీకి అభినందనలు తెలియజేయడం కోసం. ఈ ప్రత్యేక కేబినెట్ సమావేశంలో అమరావతికి 2 వరాలు వచ్చాయి. గతంలోనే కేంద్రం ప్రకటించినటువంటి కేంద్ర సెక్రటరేట్ ఏదైతే ఉందో దానికి 1300 కోట్లతోటి ఇలా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వ భవన సముదాయం 1299 కోట్లతోటి 5.5 ఎకరాల్లో నిర్మించడానికి ఇవాళ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఆమోద ముద్ర వేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ నివాస భవన సముదాయాల కోసం 17 ఎకరాల స్పేస్లో 1250 కోట్లతో నిర్మించడానికి కూడా ఆమోద ముద్ర వేసింది. అంటే అమరావతిలో సెంట్రల్ సెక్రటరీ ఉండబోతుంది, అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం కూడా నిర్మించబోతూ ఉన్నారు. గతంలో కేంద్రం ప్రకటన జారీ చేసింది వీటికి సంబంధించి, ఇవాళ అఫీషియల్గా కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. ఇది ఒక మంచి పరిణామం. అంటే కేంద్రం కూడా అమరావతి విషయంలో ఎంత కమిటెడ్గా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ఏ రకంగా గుర్తిస్తుంది అంటానికి ఇదొక ఉదాహరణ. సో మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఇది అమరావతికి సంబంధించి మనకు ఒక కానుక అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.